వీడియో తీస్తున్నా. ఏడం చూడు, దారబందం తీసిరా ముందు. తాళం తీసి, తాళం వేయలేదులే. 5 పడుతుందిరా. మనకెందుకు వస్తుందా? రాని నా ఇంట్లో ఎందుకు పడేస్తున్నావు? నీకు ఇట్లు కొలుచుకో, పడేసుకో. నా రూము నా ఇష్టం. నీ రూమా? కాచు నువ్వు చూపి. అసలు చూపిస్తాను, నేను చూపిస్తాను. నువ్వు ఎందుకు పడేస్తున్నా? ఇల్లు అంతా చడి చూస్తాను. పత్రం తీసుకొస్తాను, తీసుకొస్తాను. నీకు సమయమే లేదు. నీకు ఇచ్చిన వరకు అంతవరకు, అంతవరకు నీకు ఇచ్చింది. రోడ్డు పెట్టిస్తావు? రోడ్డు ఇస్తాను. ఎటు ఇస్తాను? ఇదే ఇట్ట ఇస్తాను. 3 సెంట్లు ఏది? 3 సెంట్లు ఇచ్చి రోడ్డు ఇస్తానన్నా. 3 సెంట్లు ఇచ్చి 2 రూములు. 2 రూములు ఎందుకు ఇస్తాను? 2 రేకుల రూములు ఉన్నాయి కదా. అది 2 రూములా? 2 రూములు చూపి. చూపిస్తా. కరెంట్ బిల్లు ఉంది, వస్తున్నాడు. ఉండు. కరెంట్ బిల్లు ఎవరి పేరుతో ఉందో తీసుకురా. వాళ్ళు కూడా నాకు వచ్చినాక మీరు పడేయకూడదు. పడేయకూడదా? పడేయకూడదు. నేను ఇప్పుడు నాకు పిలిచిన డబ్బులు వస్తున్నాయిగా, వచ్చినా పడేయకూడదు. నాకు ఇప్పుడు నన్ను ఎన్ని పడేసి నన్ను బయట పెడతారా? ఇట్టే కదా నా డబ్బులు మీకు తెంగింది. నా కథలు నా ఇల్లు పడ్డా ఉన్నాయి. పోసుకోపాటు నరుకోపాటు నా ఇల్లు పడేస్తున్నా కదా. పడి ఇప్పుడు పడే, నన్ను కూడా పడే. నీ ఇల్లు ఆడ కొనుక్కున్నావు కదా మా ఇచ్చిన డబ్బులతో. అయితే ఇంకెందుకు కట్టావు డబ్బులు? నువ్వు బాగా ఉంటే ఎవరు కట్టారు? సరేలేమ్మా. కూర్చోండి ఎదురు. పడేద్దురా. నువ్వు తలుపు పడేసాక నన్ను పొడిసి ఎత్తుకుపో. పెద్ద మనిషి చేసుకొచ్చుకొని పడేసుకో. నువ్వు ఒక్కదాని కాదు. తీసుకురా నువ్వే పెద్ద మనుషుల్ని. నేను వచ్చినాక నువ్వు ఉండలేదుగా. వచ్చినా తలుపు ఉండలేదుగా. తలుపు ఎందుకు? తలుపుతో నీకేం పని? స్థలంతో నీ పని. నా ఇంటితో నీ పని లేదు. నీ ఇల్లుదే. నాకెందుకు రాసిచ్చావు? అయితే వాడికి ఎందుకు రాసిచ్చావు? పోలీసులు తీసుకురా. నాకేం అవసరం? నేను వచ్చినాక ఉండలేదుగా. ఏంది పిలుచుకో. నువ్వు సంవత్సరానికి వస్తే సంవత్సరం దాకా ఎవరు ఉంటారమ్మా? నేను వచ్చినాక నువ్వు ఉండలేదుగా. నువ్వు సంవత్సరానికి వస్తే సంవత్సరం దాకా ఎవరు ఉంటారు? నేను నన్ను గడపలతో పొడిచి తీసుకో. నువ్వు తలపడేసా కదా, కాదు లేకుండా పిలుచుకోరా పో. నువ్వు పిలుచురా పోయి. నాకేం అవసరం? నువ్వు దొంగ కథ రాసుకున్నావు. నువ్వు అక్కడ కాచమే లేదు. ఏలు ముద్రలు ఎందుకు వేసావు? ఫోటోలు ఎందుకు ఇచ్చావు? ఫోటోలు పడి సరేలే, ఇచ్చింది ఏముంది తెలుసుది కదా. నాది నీ భార్య లెక్కలు ఎందుకు ఇచ్చావు? చూపి. నీదంటే చూపి. మా దగ్గర తీసుకోరా. నీదైతే చూపి. మా కాగితాలు చూపి. నా దగ్గర ఎందుకు ఉండే డబ్బులు లెక్కేసినట్టు మీ కొడుకు అందరూ వాడిని అడుక్కోపు. డబ్బులు తీసుకునేది నువ్వు కదా. నా కొడుకుని పెద్ద మనిషిని తీసుకురా. ఎవరు భార్యని. నీకు అవసరమైతే పిలుచుకొని వచ్చుకో. నాకు అవసరం లేదు. ఎవరు నువ్వు మొత్తం పొడిచిపోవయ్యా. నువ్వు మొత్తం తీసి పో. రాని సార్ వాళ్ళు రాని రాని పిల్ల పోయిందిలే, పాలు కూడా పోయిందిలే. పనిలే. వాళ్ళు పోతుందో మనవాళ్ళు పోతారు, మనవరాళ్ళు పోతారు. రాని సార్ వాళ్ళని.
ఎన్ని లేకుండా చూసి ఈ ప్రకారం చేస్తారు మీరు. ఏం చేసామా మీరు చేశారు ఇది రాళ్ళన్నీ ఎరగొట్టి ఆడ 2 రాళ్ళు ఎరగొట్టారు ఒక రాయి ఎరగొట్టారు ఏం చేయరా? అమ్మ మీరు అమాయకులు కదా సరేలే ఎవరా ఇప్పుడు మేమే పాల్గొట్టాం నువ్వు పెద్ద మనిషి వచ్చినాక అప్పుడు రాని అప్పుడు ఇదని నేను మళ్ళీ చెప్తే పెద్ద మనుషులు అప్పుడు సరే రానిమ్మా కానీ అట్లా నా శవం బావాలనుకున్నాను. పెద్ద మనుషులు వస్తున్నారు, వచ్చినాక నీదైతే నేను మొత్తం ఇస్తానన్నా. అది నీకో మర్యాద ఉండదు, నీకు మర్యాద ఉండదు. పెద్ద మనిషి పోలీసు వాళ్ళు వచ్చినాక కొట్టుకోబో లే వస్తున్నాడు ఉండు. వచ్చినా కాగలవా? ఏదో రాయి తీసుకున్నావు దేనికి రాయి ఎందుకు తీసుకున్నావు వచ్చినా కాగుతావా లేదా? అన్నీ ఉన్నాయి ఇంట్లో. సరే కానీ వచ్చినా కాగు పోయారుగా వస్తున్నాడు ఉండు. నేను తీసేదండి తీ పిలుచుకోవచ్చుకోబో నువ్వు తీయంగా కొట్టిపోతా స్టేషన్కి కొట్టు కొట్టిపోతా. నా ఇంట్లో ఎందుకు గొడవ చేసి చెబుతావు? కొట్టు కొలుసుకో. అదే కావాలి మాకు కొట్టు నువ్వు నువ్వు పోయి తీసురా. నేను పిలుచుకొని వచ్చేదండి రాయి తీసుకుంటున్నావు రాయండి ఇక్కడే నీ తాట కిందే పడి చేస్తా. నీ తాట కిందే పడి చేస్తాను. పడు ఏమైంది పడు నీ తాట కిందే పడి చేస్తారా? అది పడిచాగరా తీసుకొచ్చుకో. మళ్ళీ కాగితాలు తీసుకొచ్చుకో. నేను ఇచ్చాడు కాగితాలు తీసుకొచ్చుకో. తీసుకొస్తారులే తీసురా అవి పక్కరా తీసురా తీసురా. అని బయట అటు వస్తాను ఇటు వస్తాను. ఎటైనా రా నువ్వు నాకేమి ఏంది ఏ శవం అంటే నా శవం చూస్తా ఉన్నా. చూసుకోపో ఎంతమంది వచ్చా? చూసుకోపో కొట్టిపోతాను. నన్ను ఏం చేశాను? కొట్టిపోతాను. పెట్టుకోపో నువ్వు తీసుకొచ్చుకొని పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని నువ్వు పిలుచుకొని వచ్చుకొని ఏం కాదు పిలుచుకొని వస్తాల్సింది అప్పుడు దాకా నువ్వు పగలు కొట్టకూడదు. సరే పో గంట టైం ఇస్తా పో గంట టైం ఇస్తా పో వస్తున్నాడు ఉండు. పిలుచుకొని వచ్చుకో గంట టైం ఇస్తా పో గాడి పోదు గాడి పోదు. ఓ సంవత్సరాల తరబడి తీసుకొని వస్తే ఆడకపోతుంది గాడి పోదు. ఇప్పుడే తీసుకొస్తా కదా. పో తీసుకురా పో వస్తాడు ఆగు. పో నేను వచ్చాను నువ్వు బాగా కొడుతున్నావు. ఆ పక్క పెట్టావే ఆ పక్క పగలు కొట్టావే. ఇంట్లో నా నా సామాన్లు లేదా? వాడి రూమ్ వాడు ఎటు పక్కన పగలు కొట్టుకుంటాడు కోసుకో. పిలుచుకొని వచ్చుకోపో పిలుచుకొచ్చి తెలుసుకొచ్చుకుంటా. మేము కొలిపిస్తే నీకు నచ్చదు కదా మేము డబ్బులు ఇచ్చేది తీసేసుకుంటున్నాం కదా నీదే నేను నువ్వు కొలిపించినా నేను నచ్చలా. సరే ఉండు ఉండు ఎంత టైం ఇమ్మంటావు నీకు ఎంత టైం నాకా ఇవాళ టైం ఇవాళ నేను 10 రోజుల నుంచి టైం ఇస్తాను ఉంటారా ఏంది నీకోసం పనులు ఆపుకొని సరే చెప్పు టైం చెప్పు నువ్వే నాకు చెప్పాను. నేను పిలిచిన నువ్వు ఇచ్చిన 3 అంగళాల స్థలం కోసం 3 సెంట్లు సెలవు స్థలం కోసం నీకు ఇస్తారా మొత్తం నీదైతే ఇస్తానన్నా. మొత్తం నీదైతే ఇస్తానన్నా. అర్థమవుతుందా? కొలిసి మొత్తం నీదైతే ఇస్తానన్నా. ఆ రోజుకి ఈ రోజు ఒకటే మాట. నాకు ఏ రోజు పగలు కొట్టడానికి నీకు హక్కు లేదు. ఇంటికెళ్ళి ఎందుకు లేదు ఇంటికెళ్ళి ఎందుకు బాధ్యా పైన పడతాయి పడని కాని చెవులు సరేరు వచ్చిన వాళ్ళగా ఎంతవరకు ఉందా ఎంతవరకు అప్పుడు పగలు కొట్టుకోవాలి.